మన జీవితంలో ఒక ప్రశ్న తరచూ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సంపద అంటే ఏమిటి? ఎక్కువ డబ్బును సంపాదించలేమా లేక ప్రశాంతంగా జీవించలేమా? కొంతమంది జీవితాంతం కష్టపడతారు కానీ సంపద చేతికి రాదు. మరికొంతమంది పెద్దగా కష్టపడినట్లు కనిపించరు కానీ వారి డబ్బులు నెమ్మదిగా స్థిరంగా పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడే అసలు రహస్యం ఉంది. సంపద అదృష్టం కాదు, సంపద జూదం కాదు, సంపద ఒక సిస్టమ్, ఒక సైన్స్, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్. ఈ రోజు మనం తెలుసుకోబోయేది మన తాతల కాలంలో పనిచేసిన నియమాలు, ఈ రోజుటికి పనిచేస్తున్నటువంటి నియమాలు, రేపటికి మారినటువంటి 10 వెల్త్ బిల్డింగ్ సీక్రెట్స్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ డబ్బు మీద మీకు నియంత్రణ వస్తుంది. ఆదాయానికి కంటే తక్కువగా ఖర్చులు పెట్టి హ్యాపీగా ఎలా ఉండాలి? ఫైనాన్స్ కాలం చాలా మంది చేసే పొరపాట్లు ఇలా ఉంటాయి. జీతం వచ్చాక ఖర్చులు చేసి మిగిలింది సేవింగ్ చేస్తారు. కానీ ధనవంతులు ఇలా ఆలోచించరు. వారి ఫార్ములా చాలా సింపుల్ గా ఈ విధంగా ఉంటుంది. వచ్చిన ఇన్కమ్ మైనస్ వాళ్ళు సేవ్ చేయాలనుకున్న సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. ఇన్కమ్ మైనస్ సేవింగ్, మిగిలింది ఎక్స్పెన్స్ చేస్తారు. ముందు సేవింగ్, తర్వాత ఖర్చులు. ఎందుకంటే సంపదకు మొదటి పునాది సెల్ఫ్ కంట్రోల్. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు ముఖ్యం, మీరు ఎంత సేవ్ చేయగలుగుతున్నారనేదే సంపదను నిర్ణయిస్తుంది. ఒకే ఆదాయం మీద ఆధారపడవద్దు. ఒకే ఆదాయం మీద జీవించడం అంటే ఒకే తలుపు ఉన్న ఇంట్లో ఉండడం లాంటిది. ఆ తలుపు మూసుకుపోతే మిగతా మార్గం ఉండదు. అందుకే ఆధునిక సంపద సూత్రం ఇది. ఒక మెయిన్ ఇన్కమ్, ఒక సైడ్ ఇన్కమ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. డిజిటల్ యుగంలో ఒకే ఆదాయం మీద ఆధారపడడం ప్రమాదమే. ఒక ఆదాయం మీ జీవితాన్ని నడిపిస్తుంది. బహుళ ఆదాయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీ డబ్బుకు ఉద్యోగం ఇవ్వండి. ఇది చాలా విచిత్రంగా ఉంది కదూ. డబ్బు దాచితే నిద్రపోతుంది. డబ్బు పెట్టుబడి పెడితే అది మీకు తిరిగి రిటర్న్ ఇచ్చే పని చేస్తుంది. సంపద నిర్మాణానికి 3 బలమైన స్తంభాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈక్విటీ, దీర్ఘకాల వృద్ధి. రెండవది ఫిక్స్డ్ ఇన్కమ్, ఇది భద్రతకు. మూడవది అసెట్స్, విలువ పెరుగుదలకు. సేవింగ్ అంటే నిల్వ, ఇన్వెస్ట్మెంట్ అంటే వృద్ధి. వృద్ధి లేకపోతే సంపద లేదు. కాంపౌండింగ్ శక్తి, ఆలస్యం చేయకుండా ప్రారంభించడం, ఇదే కాంపౌండింగ్ రహస్యం. చిన్న పెట్టుబడి, ఎక్కువ సమయం, అదే పెద్ద సంపద. ఇది మాయ కాదు, ఇది గణితం. కాలాన్ని మీ వైపుకు తిప్పుకుంటే డబ్బే మీకోసం పనిచేస్తుంది. మీ స్కిల్స్ విలువను పెంచుకోండి. మీ సంపదకు అసలు ఇంజన్ ఏమిటంటే మీ స్కిల్స్. మీ స్కిల్స్ పెరిగితే ఆదాయం పెరుగుతుంది, సేవింగ్ పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది. డబ్బు మీ చేతికి రావాలి అంటే ముందుగా మీరు విలువైన వాళ్ళవ్వాలి. ఫైనాన్షియల్ డిసిప్లైన్. సంపద సంపాదించడం కంటే దాన్ని కాపాడుకోవడమే అసలు పరీక్ష. అనవసర ఈఎంఐలు, అతిగా క్రెడిట్ కార్డులు వినియోగం, లైఫ్ స్టైల్ లోన్స్, ఇవి సంపదకు శత్రువులు. డబ్బు ఆగిపోకుండా చూసుకోవడమే ధనవంతుల మొదటి అలవాటు. డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసుకోండి. చిన్న ఖర్చులు కనిపించవు కానీ నెలాఖరులో బరువవుతాయి. మీరు సంపాదన పెంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ చిన్న ఖర్చులు మీ సంపదను తినేస్తూ ఉంటాయి. లెక్క పెట్టని డబ్బు ఎప్పటికీ మిగలదు. దీర్ఘకాల లక్ష్యాలు పెట్టుకోండి. సంపద అంటే బ్యాంకు బ్యాలెన్స్
కాదు. సంపద అంటే స్వేచ్ఛ, భద్రత, భవిష్యత్తుపై నమ్మకం. లక్ష్యం లేకపోతే మీ డబ్బు దారి తప్పుతుంది. ఆర్థిక విజ్ఞానం నేర్చుకోండి. ఫైనాన్స్ తెలియకపోతే ఎంత సంపాదించినా తప్పులు తప్పవు. ఇన్ఫ్లేషన్, ట్యాక్సెస్, గుడ్ డెబిట్, బ్యాడ్ డెబిట్ ఇవి అర్థం చేసుకున్న వారే నిజమైన స్మార్ట్ మనీ పీపుల్. స్ట్రాటజీ, సహనం అసలైన రహస్యం. ఒక్క రోజులో రాదు, ఒక్క ఏడాదిలో రాదు. సహనం ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బు నిలుస్తుంది. సంపద కొనలేరు కానీ నిర్మించవచ్చు. దానికి మొదటి ఇటుక ఓపిక, పేషెన్స్. ఈ 10 నిమిషాలు అద్భుతాలు చేయవు కానీ జీవితం మార్చేస్తాయి. 5 సంవత్సరాలలో ఆలోచన మారుతుంది. 10 సంవత్సరాలలో స్థితి మారుతుంది. 20 సంవత్సరాలలో తరం మారుతుంది. ప్రశ్న ఒక్కటే, మీరు ఈ రోజు ఏ నియమాన్ని మొదలు పెడతారు? కింద కామెంట్ లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఫైనాన్షియల్ డాక్యుమెంటరీల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.